యాక్ట్ అంటారు, తెలుగులో మాదక ద్రవ్య నియంత్రణ చట్టము అంటారు. ఇంగ్లీష్లో ఎన్డీపీఎస్, నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అంటారు. తెలుగులో మాదక ద్రవ్యాల నియంత్రణ యాక్ట్. మెయిన్ మన ఏరియాలో ఎక్కువగా గాంజా దొరుకుతుంది. అది కదిరి టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ తనకల్లు, తలుపుల, దాండ్లపేంట, ఎన్పి కుంట, నల్ల ఈ 5 మండలాల్లో గాంజా దొరుకుతుంది. ఎట్లా వస్తుందంటే సోర్స్ మెయిన్ విశాఖపట్నంలో, అరకులో ఈ గాంజా పండిస్తారు. ప్రీవియస్గా ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్ కర్నూలులో శ్రీశైలం దాంట్లో ఉండేది, అక్కడ కంప్లీట్గా స్టాప్ చేశారు. ప్రజెంట్ విశాఖపట్నంలో అరకులోయలో పండించి అక్కడ కొంతమంది స్మగ్లర్స్ పండించి వాళ్ళకు ఎవరైతే పంట పెడతారో వాళ్ళకి అన్ని రకాలుగా ఫైనాన్స్గా హెల్ప్ చేసి వాళ్ళు పండిస్తారు. పండించిన తర్వాత స్మగ్లర్స్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ట్రైన్ల ద్వారా అక్కడ నుండి విజయవాడ, తిరుపతి, కదిరి ఇటు వస్తుంది. కొంతమంది హైదరాబాద్, అంటే రాష్ట్రంలోని నలుమూలలో కాకుండా లాస్ట్ బీహార్, జమ్మూ కాశ్మీర్ వరకు కూడా పోతుంది. అంటే మెయిన్ గాంజాయి సాగు అనేది విశాఖపట్నంలో జరుగుతుంది. అక్కడి నుండి ట్రైన్స్ ద్వారా మరియు బస్సుల ద్వారా మన ప్రాంతానికి వస్తుంది. ఈ గాంజా వచ్చినాక మెయిన్ పర్సన్ ఉంటాడు, ట్రైన్ ద్వారా పంపిస్తే స్థానికంగా ఉండేవాళ్ళు దాన్ని లిఫ్ట్ చేసుకొని హోల్సేల్ రిటైల్ పర్సన్స్కి ఇస్తారు. కొంతమంది చిన్న చిన్న పొట్లాలు కట్టేస్తారు, కట్టేసేసి రిటైల్గా అమ్ముతుంటారు. అయితే మన ప్రాంతంలో ఏమంటే కొంతమంది ఈ యొక్క గాంజాను అమ్ముతున్నారు. దాన్ని అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, 15-16 సంవత్సరాల అబ్బాయికి ఈ గాంజా రిటైల్ అంటే చిల్లరగా అమ్మేవాడు టేస్ట్ చూడని ఇస్తాడు. వాడు చాలా బాగుంది కదా అంటాడు. దాన్ని వేరే సిగరెట్ రూపంలోనో వేరే విధంగా వాళ్ళు తయారు చేసి ఇస్తాడు. వాడు చాలా బాగుంది, నేను తాగుతాను అని చెప్పి అట్లా జస్ట్ ఫ్రీగా ఇస్తాడు ఫస్ట్. మరి తర్వాత నీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తాడు, మీకు ఎందుకంటే మీరు అమాయకులు కాబట్టి చిన్నపిల్లలు ఏం తెలియదు మీకు, మీరు తాగుతారు, మీ ఫ్రెండ్స్కు ఇస్తారు. లాస్ట్కి అవి ఏమైపోతాడు తెలుసా, వాడు కొంత డబ్బులు ఇస్తే కానీ మీకు ఇవ్వలేని దానికి వచ్చేస్తాడు, కొంత డబ్బులు తీసుకుంటాడు. ఆ రకంగా వాడు వ్యాపారం సాగిస్తాడు. మెయిన్ ఏమంటే గాంజా తాగడము కానీ, గాంజా ఇంట్లో నిల్వ పెట్టుకోవడం కానీ, అమ్మిన కానీ, గాంజా సరఫరా చేసిన కానీ నేరము. దానికి యావజ్జీవ కారాగార శిక్ష. గాంజా కూడా ఆ రకంగా వాడు వ్యాపారం సాగిస్తాడు. మెయిన్ ఏమంటే గాంజా తాగడము కానీ, గాంజా ఇంట్లో నిల్వ పెట్టుకోవడం కానీ, అమ్మిన కానీ, గాంజా సరఫరా చేసిన కానీ నేరము. దానికి యావజ్జీవ కారాగార శిక్ష. గాంజా కూడా 14 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళు ఒక వ్యక్తి గాంజా తాగుతూ పట్టుబడ్డాడనుకో వెంటనే కేసు రిజిస్టర్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేస్తే వెంటనే సబ్ జైలు పంపిస్తారు. 90 రోజులు సబ్ జైల్లో ఉండాలి. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు వాయిదా తిరిగి తర్వాత 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంటే మర్డర్కి ఎంత ఉంటుందో దానికి అంత శిక్ష ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే గాంజా ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని జోలికి పోవకండి. ఫస్ట్ ఏమంటే ఏదో ఫ్రీగా ఇస్తారు, టేస్ట్ చూడండి అంటారు, తర్వాత ఫ్రెండ్స్కి ఇస్తారు, దాంట్లోకి మీరు ఆటోమేటిక్గా దించేస్తారు ఆ యొక్క దాంట్లోకి వలయంలోకి. లాస్ట్ తర్వాత ఒక్కసారి ఈ మాదక ద్రవ్యాలు కానీ గాంజా తాగితే మీ మానసిక పరిస్థితి సరిగా ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మీకు మెంటల్ వచ్చేలా ప్రవర్తిస్తారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఇంకా గాంజా కానీ ఇది లేకపోతే మేము బతకలేమనే స్థితిలో ఉంటారు. గాంజా లేకపోతే మేము బ్రతకలేము అనేసి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల దయచేసి ఫ్రీగా ఇచ్చినా లేకపోతే వేరే వాళ్ళు పెట్టుకొని చెప్పినా అట్లాంటివి చేయకూడదు. లాస్ట్కు ఈ గాంజా డ్రగ్ అడిక్షన్లో తాగి అట్లే హ్యాబిచువల్గా అఫెండర్లు అయిపోయి నేరాలు చేస్తున్నారు. వాళ్ళు గాంజా కొనాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే ఏదో ఒక నేరాలు, చిన్న చిన్న దొంగతనాలు.
తర్వాత కొద్దిగా పెద్ద పెద్ద దొంగతనాలు, లాస్ట్ మర్డర్స్ అంత దాకా వస్తుంది. ఎక్కువ ఈ గాంజా బ్యాచే చేస్తుంది మన కదిరి టౌన్లో. దయచేసి అందుకు మీకు చెప్పేది ఏమంటే, గాంజా ఏదైనా ఉంటే కూడా మాకు సమాచారం చెప్పాలి. పలానా వాళ్ళ దగ్గర గాంజా ఉన్నట్లు కానీ గాంజా తాగుతున్నారండి అని నేను నంబర్ చెప్తాను. లాస్ట్లో నంబర్ తీసుకొని నాకు ఎక్కడున్నా నాకు కాల్ చేయండి. ముఖ్యంగా ఏమంటే, మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళు పొలం పని చేసుకుంటూ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ, మా పిల్లలు బాగా చదవాలి, వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్ కావాలని చెప్పి ఎన్నో ఆశలు ఉంటారు. వాళ్ళ కడుపు బాడ్చుకొని కూడా మీకు పెట్టిస్తారు. అంటే వాళ్ళ యొక్క అవసరాలని కొంతమంది, మా పిల్లలకు మంచి బట్టలు ఉంటే చాలు, మా పిల్లడు మంచి స్కూల్లో చదువుకుంటే చాలు అనేటువంటిది. వాళ్ళ అవసరాలను కూడా వాళ్ళు ఉపయోగించుకోకుండా మీ వాళ్ళు సంపాదించే డబ్బంతా మీ మీద పెట్టుబడి పెడతారు. మీరు కష్టపడి చదువుకోవాలి. మీ చదువు వల్ల మంచి జాబ్స్ వస్తాయి, డాక్టర్, ఇంజనీర్ అవుతారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఈ మధ్య ఒక సైబర్ క్రైమ్ ఒకటి ఉంది. మీ సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తుంటాయి, మీకు లాటరీ తగిలిందని, మీ ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలని ఏదో కొన్ని మెసేజ్ వస్తుంటాయి. ఓటీపీ అడుగుతారు, పక్కన మీరు ప్రెస్ చేస్తారు, ఓటీపీ చెప్పేస్తారు. మీ దేవుని డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి, ఎంత డబ్బులు ఉంటే ఖాళీ అయిపోతాయి. మీరు మా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అర్ధ గంట పట్టవచ్చు. ఇమీడియట్గా మీకు తెలిసిపోతుంది మీ దగ్గర డబ్బులన్నీ ఖాళీ అయితే. 1930 సైబర్ టోల్ నెంబర్ ఒకటి ఉంది. 1930 అంటే 1930. అట్లా మీకు డబ్బులు కట్ అయిన వెంటనే 1930కి మీరు కాల్ చేయగానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి